అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన పిలుపు మేరకు, ఆయన ఆలోచన మేరకు కూడా ఆయన భావజాలానికి దగ్గరగా ఉండేటటువంటి పచ్చదనంలో ఉండే భాగంగా ఈరోజు అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన అందరికి కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. జన్మదిన వేడుకల్లో గ్రీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరిని మొక్కలు నాటించి మొక్కల యొక్క ఉపయోగాలని ప్రతి ఒక్కరికి తెలియజేసి కాలుష్యం లేని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెన్నూరులో టౌన్లో ఈ యొక్క ఆయుష్మాన్ కేంద్రం దగ్గర మేము ఈ మొక్కలు నాటడం మరియు క్లీన్ ఆంధ్ర కూడా చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందవరం, గోనెగండ్ల మరియు టౌన్ మూడు దగ్గర కూడా మేము గ్రీన్ ఆంధ్ర, క్లీన్ ఆంధ్ర మరియు సేవా కార్యక్రమాలు మరియు జన్మదిన వేడుకలను కూడా బ్లడ్ క్యాంప్ని ప్రతి ఒక్కటిని కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేమెవరం కూడా ఇక్కడ పదవుల కోసమో ఇంకో దానికోసమో మేము పనిచేయడం లేదు. మా అధినేత ఏదైతే రాష్ట్ర ప్రజల మేలు కోరకు ఒక గవర్నమెంట్ని స్థాపించాలని కోరుకున్నారో అందరూ కూడా ఉమ్మడిగా ఆయనని డిప్యూటీ సీఎం చేసి మేము కళ్ళారా చూస్తున్నాం. ఆయన ప్రభుత్వంలో మంచి మార్పులు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే విషయాన్ని అయితే మేము తెలియజేయగలుగుతాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్తాం. ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధాంతాల్లో ఇది అది అని చెప్పకుండా ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతోమందికి ఆదర్శవంతమైనటువంటి పరిస్థితి. పొలిటీషియన్గా కాకుండా ఆయన ఒక మానవతావాదిగా మేము ప్రతి ఒక్కరం కూడా ఆయనను అభిమానిస్తున్నాం. ఆయన ఎప్పటికీ కూడా మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఆయనకి అడుగుజాడల్లో నడుస్తూనే ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.